క్రికెట్ అభిమానులందరి మధ్యలో ఇప్పుడు ఒక్కటే ప్రశ్న. తలా మహేందర్ సింగ్ ధోని ఐపీఎల్ 2025లో ఆడతాడా లేదా? 2024 ఐపీఎల్ సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ నిష్క్రమించినప్పటి నుంచి ఈ చర్చ మరింత జోరందుకుంది. ఒకవైపు ఫిట్నెస్ సమస్యలు, మరోవైపు మెగా వేలం దగ్గర పడుతుండటంతో ధోని భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై సిఎస్కే యాజమాన్యం ఏమంటోంది? ధోని సన్నిహితులు ఏం చెప్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం ముగిసిన మహేంద్ర సింగ్ ధోని భవిష్యత్తు గురించిన చర్చ మాత్రం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఈ సీజన్ ఆసాంతం కండరాల నొప్పితో బాధపడుతూనే ఆడిన ధోని తన జట్టు కోసం చివరి వరకు పోరాడాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బ్యాటింగ్ వచ్చి 220కి పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ పరిస్థితుల్లో వచ్చే సీజన్లో ధోని ఆడతాడా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందించారు. ధోని రిటైర్మెంట్ పై డ్రెస్సింగ్ రూమ్ లో ఎలాంటి చర్చ జరగలేదని, అతని భవిష్యత్తు గురించి తాము ఎప్పుడూ అడగలేదన్నారు. నిర్ణయం పూర్తిగా ధోనిదేనని, అతను ఏ నిర్ణయం తీసుకున్నా తాము గౌరవిస్తామని, కానీ అతను వచ్చే ఏడాది కూడా ఆడాలని బలంగా ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ వేలం నిబంధనల ప్రకారం ధోనిని ఆన్ క్యాప్డ్ ప్లేయర్ గా కేవలం 4 కోట్ల రూపాయలకే రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఇది సిఎస్కే యాజమాన్యానికి కలిసొచ్చే అంశం. అయితే ధోని తన నిర్ణయాన్ని వెల్లడించే వరకు వేచి చూడాలని, ఆ తర్వాతే రిటెన్షన్ పై తుది నిర్ణయం తీసుకుంటామని కాశీ విశ్వనాథన్ చెబుతున్నారు. ధోని ఫ్రెండ్స్ మాజీ సిఎస్కే ప్లేయర్ సురేష్ రైనా మాత్రం ధోని వచ్చే సీజన్లో ఆడతాడన్న నమ్మకంతో ఉన్నాడు. డెఫినెట్ గా ఆడతాడు అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. ధోని రైనా మధ్య ఉండే ఫ్రెండ్షిప్ దృష్ట్యా అతని మాటలకు అభిమానుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే ధోని ఐపీఎల్ భవిష్యత్తుపై బంతి ఇప్పుడు అతని కోర్టులోనే ఉంది. సిఎస్కే యాజమాన్యం, కోట్ల మంది అభిమానులు అతను మరో సీజన్ ఆడాలని కోరుకుంటున్నారు. ఒకవేళ అతను ఆడాలని నిర్ణయించుకుంటే అది చెన్నై జట్టుకు ఐపీఎల్కే పెద్ద బూస్ట్ అవుతుంది. ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటించినా మెంటర్గానైనా సిఎస్కేతో అతని బంధం కొనసాగుతుందని అందరూ ఆశిస్తున్నారు. మరికొన్ని నెలల్లో ధోని తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ టెన్షన్ కొనసాగక తప్పదు.